హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ వంటలక్క కర్రీస్. ఈరోజు నేను స్పెషల్గా చాలా సింపుల్గా రెడీ అయ్యాను ఫ్రెండ్స్. నేను ఇప్పుడే ఫ్రెష్గా స్నానం చేసి వచ్చేసాను. ఈరోజు మా సబ్స్క్రైబర్ ఒకరు నా కామెంట్ పెట్టారు, ఏమని, బీరువా ఎలా సర్దాలా, బీరువాలో శారీస్ ఎలా పెట్టాలా ఏంటి అని చెప్పారు. అందుకోసం ఈరోజు నేను బీరువా నీటుగా సర్దుతున్నాను. శారీస్ ఎలా సర్దాలా, ఎలా మడతలు వేయాలా, శారీస్కి ఎలా బీరువాలో ఎలా నీటుగా పెట్టుకోవాలని అదంతా నేను క్లియర్గా మీకు చెప్తున్నాను, చూపిస్తున్నాను. చూడండి, ఆల్రెడీ కొన్ని శారీస్ అంతా నీటుగా నేను మడతలేసి పెట్టుకుని ఉన్నాను. ఇప్పుడు ఒక సబ్స్క్రైబర్ కోసం నేను శుభ్రంగా బట్టలన్నీ నీటుగా కొన్ని అక్కడక్కడ వైనంగా లేని బట్టలన్నీ తీసి మళ్ళీ వైనంగా నేను బీరువా సర్దుతున్నాను. బీరువా ఎప్పుడైనా నేను నా కూతురు వైనంగా కూర్చుని వారానికి ఒకసారి 10 రోజులు ఒకసారి నీటుగా మేము సాప వేసుకుని ఇద్దరం కూర్చుని నీటుగా బీరువా సర్దుతూనే ఉంటాము. ఈరోజు మాత్రం మళ్ళీ నేను పెట్టుకున్నాను ప్రోగ్రాం, బీరువా ప్రోగ్రాం. అందుకోసం నేను నా కూతురు ఇద్దరం కూర్చుని బీరువా సర్దుకుంటున్నాము. నా శారీస్లో ఎలా ఉన్నాయో నేను ఎలా సర్దుతున్నాను చూడండి. చాలా సూపర్గా నేను శారీస్కి అన్నీ నీటుగా మడతలు వేస్తాను. శారీస్కి మడతలు వేసేటప్పుడు నా దగ్గర ఒక చిట్కా ఉంది. ఎందుకంటే కొంతమంది బట్టలు మడతలు వేసేటప్పుడు ఫ్యాన్ వేసుకుంటారు. నేనేమో శారీస్కి మడతలు వేయాలంటే ఫ్యాన్ వేసుకోను. ఎందుకంటే అప్పుడు మనకి శారీస్ ఏమో మడత సరిగ్గా రాదు. అందుకోసం నేను ఏం చేస్తానంటే ఫస్ట్ వెళ్ళి ఫ్యాన్ ఆఫ్ చేసేస్తాను. ఫ్యాన్ ఆఫ్ చేసేసి నేను శారీస్ నీటుగా శుభ్రంగా మడతలు వేసేస్తాను. చూడండి, ఒక్కొక్క శారీస్ ఎలా మడతలు వేస్తాను. కొంచెం హెవీ శారీస్, కొంచెం ఒక రకంగా రఫ్గా ఉంటాయి కదా, ఆ శారీస్కి ఏమో గట్టిగా ఒత్తి మేము మడత వేసి పెడితే అలాగే ఉంటుంది, నీటుగా గట్టిగా ఉంటుంది. అందుకోసం ఒకటి చీర నీటుగా నేను శారీస్ మడతలన్నీ నీటుగా వేసి బీరువాలో పెడుతున్నాను. నేను ఎలా పెడుతున్నానో ఆ శారీస్ పెట్టే విధానం కూడా కరెక్ట్గా ఉండాలా, మడతలు కూడా కరెక్ట్గా పోయినంగా వేసుకోవాలా మేము. అప్పుడు మేము బీరువాలో పెట్టేటప్పుడు కూడా చీరలు ఎటు జారకుండా నీటుగా అట్టాగి ఉంటాయి. ఏదో చీరలు మడతలు వేసామని అంటే ఎట్ట వేసేసి తీసుకెళ్ళి బీరువాలో పెట్టేస్తే అన్నీ కింద జారి కింద పడిపోతూ ఉంటాయి. ఒక్కొక్క చీర ఒక్కొక్క ప్లాన్గా పెట్టాలా మేము. కొన్ని చీరలు ఏమో మెత్తటి పూర్ణం చీరలు ఉంటాయి, అది ఊరికని కింద పడిపోతాయి. అది ఏమో ఒకవైపు పక్కనే బారు మడత వేసి పెట్టేస్తే నీటుగా ఉంటాయి. కొంచెం హెవీ శారీస్ ఉంటే కొంచెం ఎడల్పుగా మడత వేయాలి. ఎడల్పుగా మడత వేస్తే అది బాగా నీటుగా మడత గట్టిగా ఆనుకున్నట్టుగా గట్టిగా ఉండి అప్పుడు మనకి చీర కింద పడకుండా బీరువాలోనే వైనంగా ఉంటుంది. అందుకోసం నేను కొన్ని కాటన్ శారీస్ ఒక రకంగా మడత వేస్తాను, పట్టు శారీస్కి ఒక రకంగా మడత వేస్తాను, పూణ్యం శారీస్కి ఒక రకంగా మడతలు వేస్తాను. చూడండి, నేను ఎలా వేస్తున్నాను. ఎప్పుడు కూడా ఇంతే. నేను ఏ రోజు కూడా ఇస్త్రీ చేయించుకోవాలని అస్సలు నాకు ఉండదు. నా ఇంట్లో నేను ఇస్త్రీలాగా చీరలు మడతలు వేసి పెట్టుకుంటాను. మా అమ్మాయి నవ్విద్ది, చీరలు మాత్రం నీటుగా పెట్టుకుంటావు, మీ జాగ్రత్తగా పెట్టుకుంటావు అంటే పెట్టుకోవటం ఏముంది. ఇప్పుడు మేము గబక్కని కట్టాలనుకుంటాము, మాకు ఇస్త్రీ చేయటానికి నాకు రాదు. ఇక్కడ ఇస్త్రీ వాళ్ళు ఉండరు, పిల్లలు ఎక్కడో వెళ్ళి చేయించుకురావాలంటే మా వల్ల అవ్వదు. అందుకోసం ఏం చేస్తాను, ఒకరోజు ఖాళీగా ఉన్నప్పుడు నా కూతురు నేను ఇద్దరం కలిసి సాప వేసుకుని బట్టలన్నీ బీరువాల బట్టలన్నీ సాప మీద వేసేస్తాం. వేసేసి ఇద్దరు ఒకవైపు కూర్చుంటాం. కూర్చుని నీటుగా మడతలు వేస్తాం. చిన్న చిన్న జాకెట్లని అవన్నీ ఉంటాయిగా, కొన్ని డ్రెస్సులని అన్నీ మా అమ్మ వేసిద్ది. నేనేమో శారీస్లన్నీ నేను నీటుగా నేను మడతలు వేస్తాను. ఇద్దరం కలిసి ఒక్కరోజు బీరువా అంతా సర్దిస్తాం. అలాగా ఈరోజు మాత్రం నేను ఎలా సర్దుతున్నానో, శారీస్కి నేను ఎలా మడతలు వేస్తున్నానో చూడండి. ఒకవేళ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్ పెట్టండి ఫ్రెండ్. నా కామెంట్ పెడితే అప్పుడు నేను నా పని ఎలా ఉందో, నా పని విధానం ఎలా ఉందో నాకు అప్పుడు తెలిసిద్ది. చూడండి, చీరలన్నీ ఎంత జాగ్రత్తగా ఎంత నీటుగా పెడుతున్నాను. నేను గబక్కని ఎక్కడైనా వెళ్ళాలనుకుంటే నేను స్నానం చేసి వెంటనే రాగానే ఏం చేస్తాను, చీరలు తీసుకుంటాను, బ్లౌజ్ ఉంటుంది ఒక పక్కన, అవి కూడా ఒక వైనంగా ఒక పక్కన పెట్టుకుంటాను. కొంతమంది చీరల్లో పెట్టుకుంటారేమో జాకెట్, నేను అట్ట జాకెట్ ఏమో చీరల్లో పెట్టను. ఎందుకంటే అవన్నీ ఒకవైపు పెట్టేస్తాను. పెట్టేసి నేను చీర తీసుకున్నప్పుడు ఒకసారి ఈ చీర తొడగాల ఆ చీర తొడగాల ఆలోచిస్తుంటాను బీరువా దగ్గర నిలబడి. అలాంటప్పుడు ఏం చేస్తాను, గబక్కని చీర తీసుకుంటాను. ఒకవైపు బ్లౌజులు అన్నీ నీటుగా మడతలేసి పెట్టి ఉంటాను. గబక్కని నాకు ఇష్టమైన చీర తీసుకుంటాను, అక్కడ బ్లౌజ్ తీసుకుంటాను, వెళ్ళి కట్టుకుంటాను. మేము ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళాలన్నా, ఎక్కడ బయటికి వెళ్ళాలన్నా, మార్కెట్కి వెళ్ళాలన్నా, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా, ఏదైనా పుట్టింటికి వెళ్ళాలన్నా, ఎవరైనా చుట్టాల ఇంటికి వెళ్ళాలన్నా కూడా అంత నీట్గా ఉంటాయి. దాంట్లోనే బ్యాగులో బట్టలు సర్దుకోవాలంటే ఒక 4 చీరలు తీసుకుంటాను, 4 బ్లౌజులు తీసుకుంటాను, 2 నైట్లు వేసుకుంటాను, లోపల అడుగు లంగాలు వేసుకుంటాం, వెళ్ళిపోతాం. అది మేము వైనంగా బీరువా సర్దుకోలేనప్పుడు ఏమైద్ది, ఏ చీర వేసుకోవాలా, ఏ చీర
తొడగటం కూడా మనకి ఇబ్బంది అయింది. ఎందుకంటే చీరలన్నీ ముడతల్లాగా పడిపోయి బాగుండవు. అందుకోసం ఇలా మడతలేసి నీటుగా పెట్టుకుంటే మేము గబక్కన కట్టుకున్నా కూడా చీర కూడా బాగుంటుంది. ఎప్పుడైనా కొత్త చీరలాగే ఉంటుంది, మన పాత చీరలాగా అస్సలు అనిపించదు. ఎందుకు మేము మడత వేయటం కూడా కరెక్ట్గా వేయాలి. శారీస్ కూడా నీటుగా పెట్టుకుంటేనే మనకి పాత చీర కూడా కొత్త చీరలాగానే ఉంటుంది. ఇప్పుడు నేను అప్పుడప్పుడు తొడుగుతూ ఉంటాను. అందరు ఏమంటారు నాకు, ఎప్పుడు తీసుకున్నావు అమ్మాయి చీర భలే బాగుంది, ఎప్పుడు తీసుకున్నావు అమ్మాయి భలే బాగుంది అంటుంటారు. నేను అనుకోను, ఎప్పుడుదో చీర అమ్మ అని చెప్పేస్తాను, ఎప్పుడుదో అమ్మ అంటాను. కొత్త చీర తీసుకున్నప్పుడు మాత్రం ఇది కొత్తదే అంటాను. చూడండి ఇప్పుడు ఇలా కొన్ని బట్టలు మాత్రం నీట్గా సర్దేశాను. ఇప్పుడు వినంగా సర్దేశాను. నేను మా అమ్మాయి బట్టలన్నీ ఒకవైపు నీటుగా, లాంగ్ టాప్లన్నీ ఒకవైపు పెట్టేశాను. హెవీ డ్రెస్సులు మాత్రం ఒకవైపు పెట్టేశాను. అవన్నీ పైన ఉన్నాయన్నీ మా అమ్మాయి బట్టలు, ఒకవైపు ఉన్నాయన్నీ నా శారీస్ ఉన్నాయి. అక్కడ పూర్ణ్యం శారీస్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఏమో మా అమ్మాయి డ్రెస్సులు మీకు చూపిస్తున్నాను. చాలా చక్కగా వినంగా మడతలు వేసేసాను. ఈ ఏమో కొత్త చీరలన్నీ నాయి. దాంట్లో జాకెట్ ముక్కలు కూడా కట్ చేయించలేదు. అది మెత్తటి పూర్ణ్యం చీరలన్నీ ఒకవైపు పెట్టుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ పై భాగంలో పెట్టుకుంటే మేము గబక్కని తీసుకోవాలన్నా, ఏదైనా తీసుకోవాలన్నా కూడా సింపుల్గా ఇట్లా పైనుంచి ఇట్లా లాక్కుంటాం, తీసుకెళ్ళి కుట్టించుకుంటాము. అదే రెండో దాంట్లో మూడో దాంట్లో అట్లా పెట్టామనుకోండి, అప్పుడు మనకి ఇబ్బంది అయింది. కట్టే చీరలు అయితే నీటుగా మధ్యలో పెట్టుకుంటే బాగుంటాయి. అది మేము వాడలేని కొత్తవి ఉంటే పైకి పెట్టుకుంటే బాగుంటాయి. అందుకోసం ఈ వాడే చీరలన్నీ నేను ఇలా పెట్టుకున్నాను చూడండి. నేను ఎక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడు అయినంగా నేను అలాగే పెట్టుకుని, ఎప్పుడైనా గబక్కని నాకు తొడగాలనుకున్నప్పుడు ఒక చీర తీసుకుంటాను. ఎక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఒక చీర తీసుకుంటాను. అలా హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటే ఒక చీర తీసుకుంటాను. అట్లా వైనంగా పెట్టుకుని ఆ చీరలన్నీ రంగులన్నీ నాకు కనిపిస్తూ ఉంటాయి కదా. ఆ బ్లౌజులన్నీ శుభ్రంగా నీటుగా చూడండి ఎంత నీటుగా ఉన్నాయి నా బట్టలు. అంత వైనంగా నీటుగా ఉతికేసి అంత నీటుగా పెట్టుకుంటాను నేను. ఎప్పుడైనా కూడా మేము తొడిగే చీరలు మధ్య భాగంలో పెట్టుకోవాలా. రెండు దాంట్లో పెట్టుకుంటే పై భాగం ఏమో అన్ని కొత్త శారీస్ పెట్టాలా, మళ్ళీ రెండో దాంట్లో ఏమో మళ్ళీ కట్టే బట్టలు పెట్టుకున్నాలా. మళ్ళీ ఈ మూడో భాగంలో వచ్చి ఇంకా అవి ఉంటాయి, ఈలు కట్టుకునే చీరలు బ్లౌజులు అన్నీ పెట్టుకోవాలా. అట్లా పెట్టుకుంటే వైనంగా చూడండి నా బీరువాలో నేను ఎంత వైనంగా పెట్టుకున్నానో. ఇవన్నీ బ్లౌజులు అన్నీ శుభ్రంగా నేను నీటుగా అక్కడ పెట్టుకున్నాను. చాలా ఉన్నాయి. ఇలా కట్టలాగా తీసేస్తే మాకు ఏం జాకెట్ కావాలో ఏంటో అన్నీ, ఏ చీర కట్టుకోవాలో గబక్కని తీసుకోవచ్చు. అవన్నీ అడుగు లంగాలు పెట్టేశాను. అడుగు లంగాలు కట్టలేని చీరలు కూడా ఒకవైపు ఉన్నాయి. అడుగు లంగాలు మేము చీరలు ఏమో చూడండి ఇట్లా గబక్కని మనకు కనిపిస్తూనే ఉన్నాయిగా. ఆ తెల్ల చీర కట్టుకోవాలి తెల్ల లంగా, నల్ల చీర నల్ల లంగా, పసుపు చీర కట్టాలి పసుపు లంగా, అటన్నీ గబక్కన అందుబాటులో ఉంటాయి. అందుకోసం అడుగు లంగాలన్నీ కిందకు ఉండాలా. మళ్ళీ ఏమో కొత్త జాకెట్ ముక్కలు, లైనింగ్ ముక్కలు, ఫాల్స్లు అన్నీ ఉంటే కూడా కిందకే పెట్టుకోవాలా. ఎందుకంటే మేము బయట గబక్కను కుట్టించుకోవాలనుకుంటూ పైకి ఎగిరి ఇట్లా తీసుకోలేము కదా. అలా కింద ఉంటే గబక్కను తీసుకుని మేము కుట్టించుకోవటానికి కూడా బాగుంటుంది. అవి ఏమో బురఖాలు, నేను బయటికి వెళ్ళేటప్పుడు బురఖా వేసుకుంటాను కదా. అందుకోసం ఒక బురఖా డైలీ వాడుకున్న బురఖా పక్కన పెట్టుకుంటాను. అది కొంచెం నాకు మురిగ్గా అనిపిస్తే నా మనసులో అది పక్కన పెట్టేసి ఉతకటానికి వేసేసి మళ్ళీ వేరే బురఖా వేసుకుని వెళ్ళిపోతాను. ఆ పక్కన ఉన్నాయి బురఖా పక్కన ఉన్నాయి అన్నీ నాకు కొత్త జాకెట్ ముక్కలు, లైనింగ్ ముక్కలు, చీర ఫాల్స్లు అని, చీర లైస్లు అని అన్నీ ఒకవైపు పెట్టుకున్నాను వైనంగా. ఎవరైనా నా కుట్టేవాళ్ళు ఉంటారు కదా, అప్పుడు మంచి జాకెట్ కుట్టేవాళ్ళు టైలర్స్ని చూసి ఇచ్చేస్తాను. చూడండి నేను ఎంత నీటుగా సర్దుకున్నాను, ఎలా సర్దుకున్నాను చూడండి. మీరు కూడా మాత్రం అలాగే సర్దుకోండి. బీరువా బట్టలు మాత్రం ఎంత నీటుగా సర్దుకుంటే అంత బాగుంటుంది బీరువా. ఎప్పుడు కూడా నా బీరువాకి నేను నా కూతురు ఎప్పుడైనా కూర్చుని నీటుగా ఒక్క రోజు పని అంతా వదిలేసుకుంటామంటే ఇంట్లో వంట గింట అంతా చేసి ఒక ముద్ద తినేసి అప్పుడు మేము 2 అప్పుడు 3 అప్పుడు కూర్చుంటాము. ఒక 2-2:30 గంటల టైం పట్టిద్ది. అప్పుడు నీటుగా సర్దేసుకుంటాము. చూడండి బెడ్షీట్లు కూడా నీటుగా నేను ఉతికేసుకొని అంతా ఒక బస్తాలు వేసి మూట కట్టి పెట్టుకుంటాను. ఎందుకంటే అన్ఎక్స్పెక్ట్గా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు బెడ్షీట్లు నీటుగా ఉంటాయి, శుభ్రంగా ఉంటాయి. నా బీరువా ఎలా ఉంది, నా బీరువాలో శారీస్ ఎలా సర్దుకున్నానో కొంచెం మీరు తప్పకుండా చూసేవాళ్ళు కామెంట్ పెట్టండి. ఆ బెడ్షీట్లు ఇంకా ఉన్నాయి మాకు, ఇంకా ఒక దాంట్లో పెట్టి ఉన్నాను. అవన్నీ కొత్త బెడ్షీట్లన్నీ శుభ్రంగా ఉతికేసినాక నేను ఒక బెడ్షీట్ తీసుకుని మూటలాగా కట్టేసి నేను బీరువా మీద పెట్టేసాను.
చూడండి. దాంట్లో ఏమో దిండు కవర్లు ఉన్నాయి, దిండ్లు ఉన్నాయి, బెడ్షీట్లు ఉన్నాయి, అన్ని కొత్తవి చాలా చాలా కలర్స్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి. నేను ఎందుకంటే అలా పెట్టుకుంటాను, ఎవరైనా వచ్చినప్పుడు మా దుప్పట్లు ఇవ్వటం తప్పు. ఎందుకంటే మేము వాడుతూ ఉంటాం కదా, కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కొత్త దుప్పట్లు ఇస్తే, మంచిగా ఉతికిన దుప్పట్లు ఇస్తే బాగుంటుంది. చూడండి, ఈ బీరువాలు మా అమ్మాయి బట్టలు, మా అబ్బాయి బట్టలు, డైలీగా తొడిగే బట్టలే పెట్టుకుంటాను. డైలీగా తొడిగే బట్టలు, సగం బట్టలు అసలు ఉండవు మా అబ్బాయి మా ఇంట్లో ఉండవు. అన్నీ హాస్టల్కి వేసుకుని వెళ్ళిపోతుంటాడు నా కొడుకు. మా అమ్మాయి మాత్రం ఈ 2 ఉన్నాయి కదా, ఈ 2 లైన్ల బట్టలన్నీ మా అమ్మాయి డైలీగా తొడిగిద్ది. ఆ సంచిలో ఆ కవర్లు ఉన్నాయి, ఏంటంటే పాత బట్టలు ఉంటాయి కదా, అన్నీ ఒక సంచిలో వేసుకుని పెట్టుకుంటాను నేను. ఏదైనా సామాన్లు తుడవటానికి ఏదైనా ఉంటాయి కదా మనకి, వంట చేసుకున్నాక మసిగుడ్డలు కానీ సామాన్లు తుడవటానికి నాకు పాత బట్టలు భలే అవసరం ఉంటాయి. అందుకోసం ఒక సంచిలో వేసుకుని నేను బీరువాలో కింద దాంట్లో పెట్టేస్తాను. అప్పుడు చూడండి, ఈ కుర్చీల మీద ఏంటంటే ఈ బట్టలన్నీ ఎందుకు పెట్టానంటే, నేను డైలీగా తొడిగే బట్టలన్నీ, ఎందుకంటే బీరువాలో డైలీగా తీసుకోవాలంటే నా వల్ల అవ్వదు, కుర్చీల మీద పెట్టుకుంటాను. నాకు అది కాక అల్మార్లు ఏమి లేవు ఫ్రెండ్స్ మా ఇంట్లో. అందుకోసం నేను నైటీలు, లంగాలు, కాటన్ చీరలు, సిల్క్ చీరలు, జాకెట్లు అన్నీ ఒకవైపు పెట్టుకుంటాను. చూడండి, డైలీ కట్టుకుని చీరలు నేను అవన్నీ 2 కుర్చీల మీద పెట్టుకున్నాను. ఒక కుర్చీ మీద అయినా పెట్టుకోవచ్చు. ఒక కుర్చీ మీద వచ్చి కాటన్ చీరలు, బ్లౌజులు, మళ్ళీ నైటీలు ఒక కుర్చీ మీద ఉట్టి సిల్క్ చీరలు పెట్టుకున్నాను. ఈ సామాన్లు ఏంటంటే సన్సైడ్ మీద సామాన్లు పెట్టింది మేము. డైలీ వాడుకున్న సామాన్లన్నీ కింద పెట్టేశాను. వాడుకు లేని సామాన్లన్నీ సన్సెట్ మీద పెట్టాను. మా అబ్బాయి వస్తే ఆ గిన్నెలన్నీ, కింద ఉన్న గిన్నెలన్నీ నేను పైకి పెట్టి ఇచ్చేస్తాను. మా అబ్బాయి వచ్చినాక ఆల్రెడీ ఎప్పుడు కూడా మా ఇంట్లో సామాన్లన్నీ పరిశుభ్రంగా నీటుగా నేను తోమి కాటన్ క్లాత్ తీసుకుని నీటుగా తుడిసి పెట్టేసుకుంటాను. ఎందుకంటే దాని మీద మరకల్లాగా ఉంటే తుక్కు పడతాయని. అందుకోసం నేను కాటన్ క్లాత్ తీసుకుని కొంచెం లైట్గా తడిపేసి శుభ్రంగా తుడిసేస్తాను. తుడిసి కొంతసేపు గాలికి పెట్టేస్తే బాగుంటాయి. చూడండి, అట్లా ఇది తీసుకున్నాను నేను. అది ఏమో రోటీ చేసుకోవటానికి ఒకటి ఉంది ఆల్రెడీ మా ఇంట్లో, అది ఏదో కొంచెం టింకర్గా అనిపించింది. అందుకోసం పీట కూడా అట్లా కర్ర తీసుకున్నాను నేను. ఎలా ఉందో ఏంటో కొంచెం చూసి చెప్పండి ఫ్రెండ్. నాకు మాత్రం చాలా నచ్చింది, చాలా బాగుందని తీసుకున్నాను. నా ఇంట్లో సామాన్లు ఎలా ఉన్నాయో, ఎలా సర్దానో, ఎంత పరిశుభ్రంగా ఉన్నాయో, నా ఇల్లు నేను ఎలా వైనంగా పెట్టుకుంటున్నానో చూడండి. ఈ ప్లాస్టిక్ సామాన్లన్నీ చాలా తీసుకుని ఉన్నాను. ఏంటో ఆ ప్లాస్టిక్ సామాన్లు గబక్కని కింద పడటం, క్రాక్ ఇచ్చినట్టుగా పగిలిపోవటం అట్లా అయిపోతుంది. గాజు సామాన్లు మాత్రం ఎక్కువగా ఉన్నాయి, మీకు వీడియోలో మాత్రం తక్కువగానే కనిపిస్తున్నాయి. గాజు సామాన్లు నీటుగా తోమేసి శుభ్రంగా తుడిసి పెట్టేశాను. ఆ డబ్బాలో కూడా రెండిట్లో కూడా పెద్ద పెద్ద గాజు సామాన్లు, ఒక డబ్బాలో మాత్రం ప్లాస్టిక్ సామాన్లు పెట్టేశాను. అవన్నీ ప్లేట్లు, అన్నం తినే ప్లేట్లు చాలా మందంగా, చాలా బరువుగా ఉన్నాయి. ఆ ప్లేట్లు మాత్రం సూపర్గా నచ్చినాయి నాకు. కానీ అది రోజు వాడటానికి అవ్వదు, ఎందుకంటే బరువు ఉంటాయి. అది పట్టుకుని నేను రోజు తోమాలంటే మేము తోమలేకపోతున్నాము. అందుకోసం తీసి పక్కన పెట్టేశాను. కానీ ఆ ప్లేట్లు మాత్రం 100 సంవత్సరాలైనా అట్టాగి ఉంటాయి. ఆ ప్లేట్లు అంత గట్టిగా ఉన్నాయి. చూడండి, అన్నం వండుకోవటానికి గిన్నెలు తీసుకున్నాను. ఆ గిన్నెలు నాకు చాలా అవసరం ఉందని తీసుకున్నాను. ఇంట్లో వాడుకునే గిన్నెలన్నీ కొంచెం పాత పడిపోతున్నాయి. అందుకోసం మళ్ళీ కొత్త గిన్నెలు తీసుకున్నాను. ఇదేమో డైలీ నేను ఏదైనా చుట్టాలు వచ్చినప్పుడు, ఏదైనా పండగ ఏదైనా ఉన్నప్పుడు ఆ గిన్నెల్లో నేను తీసేసి ఒక దాంట్లో కళ్యాణి వండుతాను, ఒక దాంట్లో ఏదైనా కూర వండటానికి, ఏదైనా కానీ ఇంట్లో ఒక సెట్ తీసుకున్నాను. ఒక పెద్దది, చిన్నది అని 4 గిన్నెలు అయ్యి, ఆ 4 కూడా మాత్రం ఎక్కువ అన్నం వండుతాను, కూరలు వండుతాను నేను. చూడండి, నా గిన్నెలన్నీ ఎంత వైనంగా తోమి శుభ్రంగా నీట్గా తుడిసి పెట్టుకున్నాను. నేను శుభ్రంగా అంట్లు తోమినాక వెంటనే నేను కాటన్ క్లాత్ తీసుకుని శుభ్రంగా వైనంగా తుడిసేస్తాను మేము. అలా తుడిస్తే సామాన్లన్నీ బాగుంటాయి. తుడవకుండా ఉంటే ఆ పుట్టలుగా లేసి చండాలంగా అయిపోతాయి. చూడండి, నా సామాన్లు ఎలా సర్దుతున్నాను, ఎలా పెట్టేస్తున్నాను. మా అమ్మాయి అంట్లు తోమినాక ఇద్దరం కలిసి సామాన్లన్నీ కొంతసేపు ఎండలో ఒక 5 నిమిషాలు పెట్టేసి, ఆ 5 నిమిషాల తర్వాత ఆ సామాన్లన్నీ లోపల తీసుకొచ్చి తడి బట్ట కొంచెం లైట్గా తడుపుకొని, బట్టలన్నీ కొంచెం తడుపుకున్నాక అనిక కూర్చుని వైనంగా తుడిసేస్తాం మేము. సామాన్లన్నీ తుడిసేసి ఫ్యాన్ కింద పెట్టేస్తాం, ఏం మరకలు లేకుండా. అప్పుడు శుభ్రంగా బాగుంటాయి సామాన్లన్నీ. చూడండి, నా ఇల్లు ఎలా ఉందో, నేను ఎలా సర్దుతున్నాను. ఇంకా పైన సన్సెట్ పైన ఖాళీగానే ఉంది కదా, అక్కడ సామాన్లు పెడతాను. మళ్ళీ మా అబ్బాయి వచ్చినాక ఈ మిగతా సామాన్లన్నీ చిన్న చిన్న బుజ్జి గిన్నెలని అయ్యని ఇయ్యని ఏదేదో సామాన్లన్నీ ఎక్కువగానే ఉంటాయి. అన్నీ వాడుకున్న వస్తువులు అయితే నాకు అవసరం ఉన్నప్పుడు గబక్కని ఎక్కి తీసుకుంటాను. ఎట్టాగట్టా ట్రై చేసి ఎక్కి తీసుకుంటాను. కానీ నాకు ఇప్పుడు ఈ పెద్ద సామాన్లు కదా, పైకి ఎక్కి పెట్టాలంటే నా వల్ల అవ్వట్లేదు. మా అబ్బాయి వచ్చినాకే
ఇప్పుడు మాత్రం ఈ క్యారేజీలన్నీ ఇక్కడ లోపల టిఫిన్లు క్యారేజీలు ఉన్నాయి. నా కొడుకు కోసం నేను తీసుకున్నాను. మా అబ్బాయి కోసం నేను క్యారేజ్ కట్టేదాన్ని కదా, అందుకోసం లోపల క్యారేజీలు ఉన్నాయి. ఒకటేమో కుల్ఫీ చేసేది ఉంది, ఆ కుల్ఫీ ఎప్పుడైనా చేస్తూనే ఉంటాను. మిగతా ఏమో గాజు సామాన్లని, అవి ఏమో హాట్ బాక్సులని, అక్కడ స్టీల్ గ్లాసులని, ఫ్లాస్క్ అని అన్నీ తీసుకున్నాను వాడుకోవటానికి. ఆ స్టీల్ గ్లాసులు కూడా చాలా మందంగా చాలా బాగున్నాయి. అది మాత్రం ప్లేట్లకి బాగా సెట్ అయిపోయినాయని అట్టాగే దాచి పెట్టాను. ఎందుకంటే వాడాలనుకున్నాను కానీ ఇంట్లో చాలా గ్లాసులు ఉన్నాయి కదా, ఇంకా ఇంకొక చాకరీ అయిపోయింది ఇంట్లో. ఆ గ్లాసులు మళ్ళీ ఎందుకులే అని నేను పైన పెట్టేశాను. ఆ ప్లేట్లకి ఆ గ్లాసులకి చాలా భలే మ్యాచింగ్గా ఉంది. అందుకోసం మ్యాచింగ్గా ఉందని నేను పెట్టేశాను. ఇదేమో ఏదో టీ తాగాలి, ఏదో కాఫీ తాగాలనుకుని నేను ఫ్లాస్కో తీసుకున్నాను. ఆ ఫ్లాస్కో తీసుకున్నాక ఒకసారి కాఫీ పెట్టుకున్నాను. కాఫీ కాదు ఫ్రెండ్, నేను టీ పెట్టాను. టీ పెట్టి తాగాను. తాగినాక నాకేంటో అంతగా నచ్చలేదు. అందుకోసం ఎప్పుడు ఏ టైంకి ఆ టైం ఫ్రెష్గా టీ తాగే అలవాటు నాకు. అబ్బా వద్దులే, ఎప్పుడైనా నలుగురు వచ్చినప్పుడు అయితే కాగబెట్టి వెంటనే నలుగురికి పోసేస్తే అయిపోయిద్ది. దాంట్లో పెట్టుకుని మళ్ళీ నేను తాగాలంటే రెండోసారి మూడోసారి ఒక రకంగా అనిపించింది. అందుకోసం నేను ఆ ఫ్లాస్క్లో ఒక్కరోజు నేను టీ పెట్టుకుని తాగాను. మళ్ళీ కడిగి శుభ్రంగా నీట్గా పెట్టేసాను లోపల. చూడండి, మా అమ్మాయి కోసం ఆ గొడుగు తీసుకున్నాను. ఆల్రెడీ అంతకుముందు ఒక గొడుగు తీసుకుంటే ఆ గొడుగు పని అయిపోగొట్టేసింది. మళ్ళీ ఇంకో గొడుగు తీసుకున్నాను. ఆ గొడుగు మాత్రం బాగుంది. చిన్న చిన్న బుజ్జి బుజ్జి పూలు కూడా భలే బాగుంది, లైట్ గ్రీన్ కలరు. ఇదేంటంటే దీంట్లో నేను బ్యాగులో పాత ఇది ఉంటాయి కదా కొన్ని పాత బట్టలు అవన్నీ, అందుకోసం ఏదైనా అవసరానికి వాడుకోవటానికి ఉంటాయని నేను బ్యాగ్లో పెట్టేశాను. కింద ఏమో అన్ని దుప్పట్లన్నీ, ఎందుకంటే ఆ దుప్పట్లన్నీ శుభ్రంగా వాషింగ్ మిషన్లో మేము ఉతికేసి నీట్గా మంచిగా ఎండబెట్టేసి కంఫర్ట్ వేసి ఎండబెట్టేసి అన్నీ ఒక బస్తాలు వేసి పెట్టుకుంటాము. ఏదైనా చుట్టాలు అన్ఎక్స్పెక్ట్గా వచ్చినా, గబక్కన ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా వాళ్ళు దుప్పట్లు వీళ్ళు దుప్పట్లు వాడుకున్న దుప్పట్లు ఇవ్వటం అసలు బాగుండదు. అది పద్ధతి కూడా కాదు, బాగుండదు. అందుకోసం నేను ఏం చేస్తానంటే నా ఇంట్లో ఉన్న దుప్పట్లని శుభ్రంగా నీట్గా ఉతికేసి నాకు ఆరబెట్టేసి మేము అప్పుడు ఒక బస్తాలు వేసి కట్టి జాగ్రత్త పెట్టుకుంటాను. చూడండి, ఇప్పుడు పరుపు చూపిస్తున్నాను. ఆ పరుపు మాత్రం తీసుకున్నానే కానీ అస్సలు నా పడుకోవాలంటే కూడా ఆ పరుపు మీద నాకు ఆరోగ్యం పాడైపోయింది. అందుకోసం మా అబ్బాయి వచ్చి నాకు ఆ పరుపు వేసుకుని పడుకుంటాడని పక్కన పెట్టేశాను. ఆ పరుపు ఏ రోజు తీసుకుందామని తీసుకున్నాక అసలు పడుకోవటానికి అవ్వలేదు. ఫ్రెండ్స్ చూడండి, చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్కి లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.